హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో, నేను వీడియో చేసి చాలా రోజులైంది. ఇది ఆఫ్టర్ 6 మంత్సో లేదా 5 మంత్స్ తర్వాత ఈ వీడియో చేస్తున్నా. సో, నాకెందుకో ఈ వీడియో చాలా క్యూరియాసిటీగా చేయాలనిపించింది. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే కొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్ విత్ ప్రూఫ్ మాట్లాడుకుందాం. సరేనా? సో, 'బిగ్ బాస్ 9' రూమ్‌లో చాలామంది యాక్టింగ్ చేస్తున్నారు. సో, మన బయట రివ్యూవర్స్ కూడా ఎంత యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ స్కామ్ చేస్తున్నారు. స్కామ్స్ అంటే ఆళ్ళేమో మనీ స్కామ్స్ అయన్నీ స్కామ్స్ కాదు. లేని టాలెంట్ ఉన్న టాలెంట్ అని వేరే రివ్యూస్ చూసి ఈళ్ళ రివ్యూస్ చెప్తూ మేము గంటలు గంటలు మేము వీడియోలు చూస్తున్నాం. లైవ్ వీడియోస్ చూస్తున్నాం. దాన్ని బట్టి మేము చెప్తున్నాం. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని హైప్ చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలా ఫేక్‌గా చెప్పుకోవడం కరెక్ట్ అనిపించలేదు నాకు. సో, దాని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, నేను ఒకవేళ తప్పుంటే దాన్ని మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైతే చెప్తున్నారో ఆళ్ళ పేర్లు గూడా మీరు మీరి మీ మీరు మీ వెర్షను మీకు ఎంతవరకు నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపించిందో గూడా నాకు మళ్ళీ చెప్పండి. సరేనా? సో, ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేద్దాం. సో, నేను ఎక్కువ లాంగ్ ఆళ్ళలాగా ఒక గంటలు గంటలు, అరగంటలు అరగంటలు చెప్పను గానీ, నాకు అనిపించింది నేను చెప్తా. ఈరోజు 'బిగ్ బాస్' ప్రోమో వచ్చింది. ఏ రోజంటే 20 సో, 20 ఒక ప్రోమో వచ్చింది. సో, 20 ప్రోమో 7కి ఎప్పుడో వచ్చింది. సంథింగ్ డెమన్ కెప్టెన్స్ గురించి, రీతు అది ఇది జరుగుతుంది అది అని. సో, దీని గురించి చాలామంది చెప్పారు. చాలామంది రివ్యూవర్స్ ఈరోజు నాగార్జున చాలా హైప్ చాలా ఫైర్ అయితారు అది ఇది అని చెప్పారు. ఇంతవరకు ఓకే. ఆళ్ళ ఇష్టం ఏదైనా లీక్ చేసుకొని ఏదైనా అది లీక్ పరంగా చెప్పరనుకోండి. సరే ఏదైనా చెప్పుకోండి. కానీ కొంతమంది నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఆదిరెడ్డి గారు సరేనా? ఈరోజు ఏమన్నారంటే ఇందాక ఒక చేసిన వీడియోలో నేను ఎర్లీ మార్నింగు నేను ఆల్రెడీ గెస్ చేసిన డెమన్ కెప్టెన్సీ తీసేస్తారని. అసలు ఆ టైంకి షూటింగే జరగలేదు. నేనే ఇది ఫస్ట్ టైం గెస్ చేస్తున్నా. నా మీద ఒట్టు అని ఇలా యేసుకున్నారాయన. సరేనా? నేను ఆ వీడియోస్ ఏమి నేనేమి తప్పనట్లేదు, రైట్ అనట్లేదు. ఇలా ఒట్టేసుకొని చెప్పినారు. సో, ఆయన ఫీలింగ్ ఏంటి? నేనొక్కడినే గెస్ చేసినా 'డెమన్ కెప్టెన్సీ' తీసేస్తారు అని. సో, సేమ్ ఇన్ఫర్మేషను 'సీను65' ఛానల్ ఉంది. నేను ఆళ్ళ ఛానల్‌ని తప్పు పట్టట్లేదు. నాకు అనిపించిన రివ్యూ ఆళ్ళు 'బిగ్ బాస్ 9' గురించి ఏ రివ్యూ చేస్తారో నేను రివ్యూయర్స్ గురించి నేను రివ్యూ చేస్తున్నా. 'సీను65' గారు ఆల్రెడీ నిన్న రాత్రే నాగార్జున గారు ఏ క్వెషన్స్ అడిగితే బాగుంటారు సాటర్‌డే ఎపిసోడ్‌లో అని ఆయన కూడా ఇదే చెప్పారు. ఏది? డెమన్ కెప్టెన్సీ తీసేస్తే బాగుంటాదని. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఇద్దరు రివ్యూవర్స్‌కి ఒకే ఆలోచన వచ్చింది. అనుకుందాం మీ ఇద్దరు చాలా ఇంటెలిజెంట్. సో, ఇద్దరు రివ్యూవర్స్‌కి అదే అంత పెద్ద 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 ఆలోచనలు వచ్చినియి. డెమన్ కెప్టెన్సీ తీసేస్తారని అంత అనాలిసిస్ చేశారు. అది మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లే. ఆళ్ళకి లీక్స్ వచ్చినియి. ఆ లీక్స్ ద్వారా ఆల్రెడీ స్క్రిప్టెడ్. ఏంటి లోన ఏదో స్క్రిప్టెడ్ కాదు 'బిగ్ బాస్ 9' బయటేదో స్క్రిప్టెడ్. ఏంటి డెమన్ కెప్టెన్సీ ఇలా తప్పు చేసాడు కాబట్టి తీసేద్దాం. అది ఆళ్ళు ఎవరైతే ఉంటారో ఆళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారని అలా 'బిగ్ బాస్‌లో' బ్యాక్ ఎండ్ ఉండే డైరెక్టర్సో ఆళ్ళు అందులో పనిచేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు. అవునా? అది చెప్పుండి, ఆ ఇన్ఫర్మేషన్ తెలిసుండి డైరెక్ట్‌గా చెప్పుకోవచ్చు కదా! ఈరోజు డెమన్ కెప్టెన్సీ వస్తుంది. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే ప్రోమో చూసిన తర్వాత మేము ఈరోజు నాగార్జున హైప్ అయితారు, ఇలా అయితారు, అలా అయితారు అని చెప్పుకున్నట్టే, ఇది కూడా చెప్పేసుకోవచ్చు కదా! అలాగే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డెమన్ కెప్టెన్సీ తీసేసేస్తారు అని చెప్పుకోవచ్చు కదా! దానికి మేము సొంతంగా అనాలిసిస్ చేసాం. 9:30కే అనాలిసిస్ చేసాం. అంతకుముందే షూటింగ్ బిగిన్ అవ్వలేదు. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంతింత అనాలిసిస్ చేస్తున్నాం. ఇంతింత వీడియోస్ చేస్తున్నాం అది ఇది అని. ఓకేనా? సో, అది కాకుండా మళ్ళీ ఇంకోటేంటంటే చెప్పనా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. 'శ్రీను65' హ్మ్. 'ఆదిరెడ్డి' గారు టాప్ వ్యూస్. ఈ మూడు వ్యూస్ చూడండి ఒకసారి. 3 రివ్యూస్ చూడండి. సో, నేను ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినా కదా మీకు. ఎవరెవరు ఏ వ్యూస్ కాపీ చేస్తున్నారు, ఎవరెవరు ఏ వ్యూస్ మీకు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని. మీకు అర్థం అయిపోద్ది. ఎవరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా లైవ్ వాచ్ చేసి అది చెప్తున్నారు. ఎవరెవరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా లైవ్ చూసి చెప్పట్లేదని. సో, అది ఆ రివ్యూ చెప్పే వాళ్ళకి తెలుసు. ఎవరెవరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చూస్తున్నారని, లేదా ఎవరెవరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చూడట్లేదని. రివ్యూ చెప్పనోళ్ళకి తెలుసు. ఎవరెవరు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చెప్తున్నారు లేదు అని. సో, మీరు ఒకసారి ఖచ్చితంగా వీడియోస్ చూడండి. సో, మీకు అర్థమైతది. ఎవరు ఎంత జెన్యూన్‌గా మీకు కంటెంట్ ఇస్తున్నారు. మీరు ఎవరినో సబ్‌స్క్రైబర్స్‌ని ఫేక్ చేస్తున్నారు. ఆ ఫేకు ఎలా చేస్తున్నారో మీకు అర్థమైద్ది. ఇప్పుడు నేను చెప్పినా కదా! ఒకటేది ఆ లీక్స్, ఆ సొంత అనాలిసిస్ అని చెప్పుకుంటున్నారు. 2 సొంతంగా ఎవరు లైవ్ వాచ్ చేయట్లేదు. ఆళ్ళు ఎంతమంది రాసుకున్నా, ఎంతమంది ఇది చెప్పుకున్నా కొంతమంది
చెప్తున్నా కదా, సీను 65 ఆదిరెడ్డి టాప్ వ్యూస్. సో టాప్ వ్యూ ఆయనైతే సొంతంగా నా దాంట్లో ఆయన సొంతంగా అనాలిసిస్ చేస్తున్నారు. ఆయన అయితే కష్టపడుతున్నారని నా ఉద్దేశం. అందులో కొంచెం కొంచెం కంటెంట్ కొంతమంది, నేను ఆదిరెడ్డి గారు చేస్తానని చెప్పలేదు, సీను 65 చేస్తానని చెప్పి, అది మీరు అనాలిసిస్ చేసుకోండి, మీరు చూడండి. నేను అలా గంటలు గంటలు చూడట్లేదు. ఒక 15 మినిట్స్ వాళ్ళు ఒక 15 మినిట్స్ వీళ్ళు ఒక 15 మినిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు ప్రాపర్గా కష్టపడుతున్నారు, ఎవరు ప్రాపర్గా కష్టపడట్లేదు. వాళ్ళ గురించి నేనేదో చెప్తే నా దాంట్లో 100 మంది కూడా లేరు. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో కూడా తెలియదు, ఎంతమంది చూస్తారో కూడా తెలియదు. నాకున్న అనాలిసిస్ ప్రకారం నేను అనాలిసిస్ చేసింది నేను చెప్తున్నా. వాళ్ళు బిగ్ బాస్ రూమ్ 9 కంటెస్ట్ని రివ్యూ చేస్తుంటే నేను రివ్యూవర్స్ని నేను అనాలిసిస్ చేసి అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నేనైతే 3 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన ఇది. అది టాప్ వ్యూస్ కూడా తెలుసు. కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, టాప్ వ్యూస్లోకి వెళ్ళి మీకు అర్థమైపోతుంది టాప్ వ్యూస్ ఆ వీడియోస్ వాచ్ చేసి ఎంతమంది కట్ చేసుకొని పెట్టుకుంటున్నారని. సరేనా? ఇందులో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. సబ్స్క్రైబర్స్ని జెన్యున్గా తెచ్చుకోండి. సరేనా? మీరు కష్టపడుతుంటే కష్టపడ్డారని చెప్పండి, లేదా కష్టపడకపోతే కష్టపడలేదని చెప్పండి. అంతేగాని మేము నిజంగానే కష్టపడుతున్నాం, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఇంతంత కళ్ళు వాసిపోతున్నాయి అని. అందులో కొన్ని లీక్స్ ఉంటాయి. ఆ లీక్స్ ద్వారా చెప్పండి, సొంత అనాలిసిస్ అని చెప్పొద్దు. సరేనా? నేనేమైనా డిమాండ్ చేయట్లేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సరేనా? అలా నేను ఒక సబ్స్క్రైబర్గా నాకు అర్థమైన విషయం ఇది. సో ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం అవ్వలేదో మీరు 3 రివ్యూస్ చూడండి. నేను డైలీ చూడను, చూపెడుతున్నాను, నాకు అంత టైము లేదు. ఒక ముగ్గురిని రివ్యూ లేదు. నాకు ఎందుకో వాళ్ళ మీద కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది, అందుకే చెప్తున్నాను ఇది. అదేనా? టాప్ వ్యూస్ అయితే నాకు ప్రాపర్గా జెన్యూన్ అనిపిస్తుంది. సో అందుకే ఆయన కంటెంట్, ఆయన కష్టపడేది, ఆయన ఆయన చెప్పేటప్పుడు కానీ ఆయన మాట్లాడేటప్పుడు కానీ నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. సరేనా? మిగతా వాళ్ళది నాకు అంతేమీ అనిపించదు. మిగతా వాళ్ళది అప్పటికప్పుడు లీక్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకొని చెప్తారనిపిస్తుంది. టాప్ వ్యూస్ కూడా లీక్స్ తీసుకొని చెప్తారు, కానీ ప్రాపర్ లీక్ అయితే లీక్ కింద చెప్తారు, లీక్ కాకపోతే లీక్ కాదని చెప్తారు. ఓన్ టాలెంట్ అది తెచ్చుకుంది అద్దుకున్న టాలెంట్. సరేనా? ఇందులో నేను నచ్చింది, నేను చెప్పింది ఏమైనా కరెక్ట్గా మీకు నచ్చినట్టయితే చూడండి. ఇది ఎంతమందికి వెళ్తుందో అంతమందికి షేర్ చేయండి. సో మీ రైట్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేయండి. టాప్ వ్యూస్ గారిని అడగండి, నిజంగానే మీ వీడియోస్ ఎవరైనా కట్ చేసి పెట్టుకుంటున్నారా అని. సో అడగండి. సో మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఆదిరెడ్డి గారు కాపీ చేస్తారని చెప్పట్లేదు, సీనియర్ 65 కాపీ గారిని చెప్పట్లేదు. సో మీకు చూస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. సో నేను చెప్పిన ఫస్ట్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇద్దరికి లీక్స్ ద్వారా తెలియకుండా సొంతంగా అనాలిసిస్ చేసి ఉంటారా, చేయలేదా, అది మీకు ఎలా అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. అది ఒకసారి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి రీసెంట్గా 2-3 వీడియోస్ వచ్చినాయి. నిన్న సీనియర్ 65 గారి నైట్ వీడియో, నాగార్జున గారు ఏ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందని ఆ వీడియో చూడండి. అలాగే ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఒక ఈరోజు ప్రోమోకి ముందు ప్రోమో అనాలిసిస్, అది 6:45 ఒక ప్రోమో వచ్చింది. ఆ అనాలిసిస్లో నేను ఎలా కొట్టేసుకుని కూడా చెప్పారు. అది ఒకసారి చూడండి. చూస్తే జెన్యూనా ఫేకా, బయట బిగ్ బాస్ నేలలో జెన్యూనా ఫేకా, మన రివ్యూస్ జెన్యూనా ఫేకా అని అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు నేనేమన్నా మీకు మీ అది ఆదిరెడ్డి గారి ఫ్యాన్స్కి, సీనియర్ 65 గారి ఫ్యాన్స్కి నేనేమైనా నచ్చుకుంటూ మాట్లాడితే సారీ. నాకు అనిపించింది చెప్పిన, మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీకు ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.